खाला तो खालता बच्चे वो फुकड़ा को फुकड़ा रे पाऊ खाला तो खालता बच्चे वो फुकड़ा को అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంకులోకి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కడే బైక్ పై వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. శివశంకర్ బంకులో ఉన్న సమయంలో స్టంట్ చేయడం తడబడుతున్నట్లుగా కూడా కనిపించింది. ఇక బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్లుగా వీడియోలో స్పష్టంగా ఉంది. కర్నూలు శివార్లో జరిగిన బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. శివశంకర్ వచ్చిన బైక్ కనీసం హెడ్ లైట్ కూడా లేదు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్ లోకి బైకర్ వెళ్లిన దృశ్యాలు ఇవి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్లాడు. అతడితో పాటు మరో యువకుడు బైక్ పై ఉన్నాడు. ఈ వీడియో ద్వారా శివశంకర్ మద్యం సేవించి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 100 మీటర్లు బైక్ ను లాక్కెళ్లడంతో స్పార్క్ పుట్టి మంటలు అంటుకున్నాయి. డీజిల్ ట్యాంక్ లీక్ అవడంతో మంటలు బస్సుకు అంటుకుని 20 మందికి పైగా మృతి చెందారు.
అక్టోబర్ 24 శుక్రవారం శివశంకర్ కు పెళ్లి చూపులు. అలాంటిది ముందు రోజు అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో 20 కిలోమీటర్ల దూరంలోని చిన్న టేకూరుకు ఎందుకు వెళ్లాడు అనే ప్రశ్నలకు కుటుంబ సభ్యులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. బస్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ ను పోలీసులు గుర్తించారు. అతని పేరు శివశంకర్. తనది కర్నూలు సిటీలోని ప్రజానగర్. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో శివశంకర్ హైవేపై రాంగ్ రూట్ లో పల్సర్ బైక్ పై వచ్చి బస్సును ఢీకొట్టాడు. బైకు బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది. 300 మీటర్లు బైక్ ను లాక్కెళ్లడంతో స్పార్క్ పుట్టి మంటలు అంటుకున్నాయి. డీజిల్ ట్యాంక్ లీక్ అవడంతో మంటలు బస్సుకు అంటుకొని 20 మందికి పైగా మృతి చెందారు. అక్టోబర్ 24 శుక్రవారం శివశంకర్ కు పెళ్లి చూపులు. అలాంటిది ముందు రోజు అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో 20 కిలోమీటర్ల దూరంలోని చిన్న టేకూరుకు ఎందుకు వెళ్లాడు అనే ప్రశ్నలకు కుటుంబ సభ్యులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. బస్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి halta bache wo hukada le kwa ngu halta bache wo hukada ko